విషాదం నెలకొంది. కిలేడి వేధింపులు భరించలేక ఓ రైల్వే ఉద్యోగి బలమరణానికి పాల్పడ్డాడు. గతంలో కూడా ఆర్టీవీతో తన గోడును వినిపించాడు బాధితుడు రవి. మహిళా సంఘం నాయకురాలి ముసుగులో రైల్వే ఉద్యోగి రవికి పరిచయం అయింది ఉషారాణి. మాయమాటలతో రవిని ట్రాప్ చేసింది ఆ మహిళ. ఉషారానికి 3 పెళ్లిళ్ళయ్యాయనే నిజాన్ని కూడా తెలుసుకొని ఉషారానికి దూరంగా ఉంటున్నాడు రవి. రవిని మానసికంగా వేధింపులకు గురి చేసింది ఉషారాణి. రవికి ఉన్నటువంటి రైల్వే సర్వీస్ రికార్డుల్లో తన పేరును నామినీగా చేర్చాలని ₹1 కోటి విలువైనటువంటి ఇన్సూరెన్స్ పాలసీకి తననే నామినీగా కూడా పెట్టాలని ఒత్తిడి తీసుకొచ్చింది. ఉషారాణి వేధింపులు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించాడు రవి. అయితే రాజీ చేసుకోవాలంటూ రవికి పోలీసులు కూడా సలహా ఇచ్చారట. రవి కేసును పోలీసులు సీరియస్గా తీసుకోలేదని రవి చెప్తూ ఉన్నాడు. తనకు న్యాయం జరగలేదని బాధతో రవి బలమరణానికి పాల్పడుతూ ఒక 22 పేజీల బలమరణానికి సంబంధించిన లేఖను రాసుకొచ్చాడు. నా చేతిలో ఉంది ఇప్పుడు ఆ లేఖ. 22 పేజీలు, 1 కాదు 2 కాదు, ఇవన్నీ కూడా రవి ఆధారాలతో సహా తను అనుభవించినటువంటి వేదనని, తను పడ్డ బాధని ఈ లేఖలో పొందుపరిచాడు. 22 పేజీల లేఖ. దీంట్లో తను ట్రాన్సాక్షన్స్, ఏమేమి ట్రాన్సాక్షన్ చేశాడు, ఆమెకి ఎంతెంత డబ్బులు ఇచ్చాడు, ఎలా ఉంది, మొత్తం డీటెయిల్స్ని ఈ ట్రాన్సాక్షన్ లిస్ట్, ఇవన్నీ కూడా ఆధారాలు. ఇది తను ఎందుకు చనిపోతున్నాడని లేఖ. ఈ లేఖలో ఏం రాసుకొచ్చాడంటే, తను చేయనటువంటి విషయాన్ని కూడా తప్పుగా క్రియేట్ చేసి కంప్లైంట్ రూపంలో హోంమంత్రి అనితాకి పాస్ చేశారు. ఒక లేఖ రాసుకొచ్చింది. ఎవరు? ఈ మహిళ ఉషారాణి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి రాసుకొచ్చింది. 2023 నుంచి వేధిస్తూనే ఉంది. డబ్బులు తీసుకున్నాడని, నన్ను లోబరుచుకున్నాడని, నాకు ఉద్యోగం ఇప్పిస్తానన్నాడని రకరకాలుగా ఇష్టం ఉన్న కంప్లైంట్స్ పెట్టుకోవచ్చింది. ప్రతిసారి ఇక్కడ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ కానీ, ఎస్పీకి ఇచ్చిన కంప్లైంట్ కానీ కొన్ని సందర్భాల్లో అది ప్రూవ్ అవ్వకపోవడంతో ఎఫ్ఐఆర్ అవ్వలేదు. కానీ తనను వేధించాడు, నాకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నన్ను కొంత బలవంత పెట్టాడు, నాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పి రకరకాల శారీరకంగా వాడుకున్నాడనేటువంటి ఆ కంప్లైంట్, ఆ తప్పుడు ఆరోపణలతో కంప్లైంట్ ఇస్తే పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు కూడా పంపించారంట. జైలుకి పంపించడంతో ఉద్యోగంలో ప్రాబ్లమ్స్, ఉద్యోగంలో ప్రమోషన్లు ఆగిపోయాయి, ఉద్యోగంలో రావాల్సిన గౌరవం లేదు, నలుగురు మధ్య తిరగలేకపోతున్నాను, రకరకాల నయ వంచనకు గురవుతున్నాను, నాశనం అయిపోయిన జీవితం, అందుకే ఈ డిసిషన్ తీసుకుంటున్నాను. నేను దీన్ని కూడా నా తమ్ముడికి వాట్సాప్లో షెడ్యూల్ చేసి పెట్టాను, నేను చనిపోయిన తర్వాత ఈ లెటర్ వెళ్తుంది. చివరికి ఏం రాసుకొచ్చారంటే కొన్ని విషయాల్లో, సో ఎవిడెన్స్ ఏంటది, ఉషారానికి 17/1/2020 నుండి ఫోన్పేల ద్వారా నేను చేసిన ట్రాన్సాక్షన్స్ ఒక ప్రూఫ్, ఫస్ట్ ప్రూఫ్. ఉషారాణితో బ్యాంక్ స్టేట్మెంట్స్, వాట్సాప్ చాటింగ్లు, దిశ యాప్లో ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీ, 2024 జనవరిలో రేణిగుంట పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ కాపీ, 2025 నవంబర్లో రేణిగుంట పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ కాపీ, హోమ్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ కాపీ, డిప్యూటీ సీఎం కంప్లైంట్ కాపీ, ఇవన్నీ కూడా ఆ మహిళ ఇచ్చినవి. రైల్వే సస్పెన్షన్ ఆర్డర్ ఈ వ్యక్తికి వచ్చినవి, రిమాండ్ కాపీ, బెయిల్ ఆర్డర్ కాపీ, శాలరీ స్లిప్స్, సస్పెన్షన్ పీరియడ్, ఈస్టర్న్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఒక కంప్లైంట్ కాపీ, నాతో సంతకం తీసుకున్న స్టేట్మెంట్, నా గూగుల్ ఫొటోస్లో సేవ్ అయి ఉందంట, ఒక డేట్లో సేవ్ అయిందని చెప్పి రాసుకొచ్చాడు. ఈస్ట్ పిఎస్లో ఆ ఫోటో తీసుకున్నాను, నేను చెప్పే గూగుల్ మ్యాప్ టైమ్ లైన్ నా గూగుల్ ఫోటోలో ఉంది, ఇది సేవ్ అయింది. స్టాంప్ పేపర్లు, ఉషారాన్ నుంచి వచ్చిన బెదిరింపులు, మెసేజ్లు, ఇవన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా ఈ ఆధారాల రూపంలో పెట్టుకోవచ్చు. ట్రాన్సాక్షన్ ఉంది, తర్వాత ఇండియన్ నాన్ జ్యుడిషియల్ ఈ స్టాంప్ ఉంది, తర్వాత సస్పెన్షన్ ఆర్డర్, కంప్లైంట్ కాపీలు, ఎక్కడెక్కడ కంప్లైంట్ ఇచ్చాడు, ఏమని ఇచ్చింది ఆమె, తర్వాత ఈ కిల్లి రవికి అటు సస్పెన్షన్ ఆర్డర్, శాలరీ స్లిప్పులు, ప్రతిదీ కూడా క్లియర్గా ప్రతి అంశం కూడా మెన్షన్ చేసి ఆయన బలమరణానికి పాల్పడ్డాడు. ఇక్కడ వీడియోలో మనం చూడొచ్చు, ఆ కనబడుతున్నటువంటి ఫోటోలో ఉన్న మహిళ ఆవిడే ఉషారాణి. ఉషారాణి మూలంగానే నేను చనిపోతున్నానని చెప్పి రాసి తను చనిపోయాడు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్డ్ అప్డేట్స్ మీ ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, గతంలో కూడా తన గోడు వెళ్ళబోసుకున్నాడు రవి. పోలీసుల దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా పోలీసులు పట్టించుకోలేదు. పైపెచ్చు ఆయన పైనే కంప్లైంట్ వెళ్ళడంతో కేసులు కట్టి జైలుకు కూడా పంపించారు. బెయిల్ ఆర్డర్ వచ్చింది, బయటకు వచ్చాడు. ఇప్పుడు రవి చనిపోయేంత వరకు ఎవరు సహాయం చేయలేదనేది ఈ నోట్ ద్వారా అర్థమవుతోంది, ఈ లేఖ ద్వారా తెలుస్తోంది. ఇప్పుడేంటి రవి కుటుంబీకులు ఏం చెప్తున్నారు? పోలీసులు ఈ లేఖ ఆధారితంగా తన బలమరణానికి పాల్పడ్డ తర్వాత ఉషారాణిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు?
మనం ఏదైతే ఉషారాణి మహిళ చేతిలో చిక్కున్నటువంటి రవి అనేక నెలలుగా కూడా ఎలాగైనా ఆమె నుంచి బయటపడాలన్నటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆమెకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆన్ రికార్డుగా అతను సంపాదించినటువంటి పరిస్థితి. అయితే ఆ మహిళ మొదట్లోనే ఎవరైతే రవిని ఒక పకడ్బందీగా కూడా అతన్ని లోపరుచుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అతను ఒక మానసికంగా కూడా ఒత్తిడికి గురి చేస్తూ అతన్ని భయభ్రాంతులకి గురి చేయనట్టుగా కూడా గతంలో కూడా రవి తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎలాగైనా ఉషారాణి యొక్క భాగవతం బయట పెట్టాలని సరే రవి అనేక ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రయోజనం మాత్రం శూన్యంగానే కనబడిందని చెప్పాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, మీడియా ముఖ్యంగా వచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా తనకు న్యాయం జరగలేదన్నటువంటిది చాలా స్పష్టంగా కొంత మనస్తాపాన్ని కూడా గురైనట్టు. అయితే ఇటీవల పోలీసులు స్టేషన్ లో మళ్ళా ఉషారాణి ద్వారానే రవికి ఫోన్ వచ్చిందని, ఈ నేపథ్యంలో ఇంకా నాకు న్యాయం జరగదన్నటువంటి ఒక మనస్తాపాన్ని చెందినటువంటి రవి నిన్న రేణిగుంటలో బలతాత్మరణానికి కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ మాస్టర్ వద్దకి కుటుంబ సభ్యులు వాళ్ళ బ్రదర్ రావడం జరిగింది. రవికి ఇప్పటికే వాళ్ళ కుటుంబ పరంగా కూడా చాలా చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా రవి వ్యవహారంలో ఈ ఉషారాణి అనేటువంటి ఆ మహిళ ఏదైతే రవికి గతంలో మ్యారేజ్ కుదిరితే ఆ మ్యారేజ్ ఎలా చేసుకుంటాడు అన్నటువంటి ఎక్కడ చేసుకునేస్తాడు అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళ సొంత గ్రామం అక్కడికి వెళ్ళి గొడవ అన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ ఫ్యామిలీలో కూడా కొంత అనారోగ్యం పాల్గొనడం, వాళ్ళంతా కూడా మానసికంగా బాగా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నామంటూ కూడా రవి బ్రదర్ ఇవాళ ఉదయం మనతో మాట్లాడడం జరిగింది. అయితే ప్రధానంగా నిన్న రవి సూసైడ్ చేసుకున్నటువంటి నేపథ్యంలోనే సూసైడ్ లెటర్ కూడా చాలా స్పష్టంగా 22 పేజీలతో కూడుకున్నటువంటి దాంతో పూర్తి వివరణ అంతా కూడా అతను పొందుపరిచాడు. ఎలా జరిగింది, ఏం జరిగింది, తన వేరే ఆధారాలు ఎలాంటివి ఉన్నాయి, ఇవి తీసుకొని పోతే న్యాయం జరగలేదన్నటువంటి తన మాటలు కావచ్చు, అదంతా కూడా ఆ 22 పేజెస్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయనటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా రవి తమ్ముడు ఇవాళ మనతో ఆర్టీవీతో మాట్లాడుతూ ఆ యొక్క సూసైడ్ లెటర్ లో రాసినటువంటి దాని మీద పోలీసులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు, ఏదేదో కథలు చెప్తున్నారు. ఏదైతే గతంలో రవి మీద అతను ఆ అమ్మాయి ఉషారాణి అన్నటువంటి ఆ మహిళ కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి అనేక రకాలుగా కూడా ఈ కేసులు ఉన్నాయి, ఇవన్నీ కూడా పరిశీలించాలంటూ ఒక కంటితుడుపు చర్యగా మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడే మాకు న్యాయం జరుగుతుందన్నటువంటి నమ్మకం మాత్రం మాకు లేదంటూ రవి తమ్ముడు చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసులో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి మాకు న్యాయం చేయాలంటూ రవి తమ్ముడు మాత్రం కనీస పరవంతం అవుతూ మనకు ఆవేదన వెలగెత్తినటువంటి పరిస్థితి మనకు. అసలు వీళ్ళిద్దరికి ఎలా పరిచయం, ఉషారానికి అండ్ రవికి ఎలా పరిచయం ఏర్పడింది, ఈ పరిచయం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఒక మహిళ ఇంతలా టార్గెట్ చేసి ఒక వ్యక్తిని ఇంతలా వేధించి తప్పుడు కేసులు పెట్టి పోలీసులను సైతం బుడి కొట్టించి ఎందుకు ఇంత టార్చర్ చేయాల్సి వచ్చింది? మనకి ఉషారాణి తిరుపతిలో ఒక పార్టీలో మహిళా నాయకురాలుగా చలామణి అవుతుంది. ఆమెతో పాటు మరికొంతమంది కూడా ఆమెకు సపోర్ట్ గా నాయకులు ఉన్నారన్నది కూడా రవి ఆ సూసైడ్ లెటర్ లో మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. రవి వచ్చేసి రేణిగుంట రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. అయితే ఉషారాణి కొన్నాళ్ళ క్రితం పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త వీళ్ళకి వ్యక్తిగతంగా ఆ సంబంధాలకు ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే రవి కొన్నాళ్ళ తర్వాత ఆమెను ఎలాగైనా విడిపించుకోవాలి, ఆమె ప్రవర్తనలో రవి తాను వదిలించుకునేదానికి ప్రయత్నించాడు. అయితే ఉషారాణి అప్పటికే ఇతని పక్క ప్లాన్ తోటి ఇతను ఒక రైల్వే ఉద్యోగి ఎలాగైనా ఇతను వదులుకోకూడదు అన్నటువంటి ఒక దురుద్దేశంతో ఇతని దగ్గర కొన్ని ఏదైతే వాళ్ళిద్దరు కలిసి ఉండడం కావచ్చు, లేకపోతే కొన్ని పర్సనల్ సంబంధించినటువంటి వాటిని అన్ని కూడా ఆమె ఫోటోలు తీసుకొని వ్యక్తిగతంగా బెదిరించిందంటూ కూడా గతంలో రవి మన ఆర్టీడీకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా మనకు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా ఎలాగైనా ఆ మహిళా భాగవతం బయట పెట్టాలి, ఆమె నుంచి విడిపోవాలన్నది రవి యొక్క ఇంటెన్షన్. ఈ నేపథ్యంలోనే గతంలో రవికి ఒక సంబంధం వచ్చింది. ఆ సంబంధం పెళ్లి చేసుకుంటే ఎక్కడ వెళ్ళిపోతాడు అనేసి ఉషారాన్ని మరింత స్థాయిలో కూడా ప్రెజర్ పెట్టి అతను మానసికంగా కొంగదీసినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చెప్పుకోవాలో రవికి స్టేషన్కి వెళ్తేనేమో గతంలో ఉషారాన్ని పెట్టినటువంటి కేసు తెర మీద తెస్తున్నారు తప్ప తన గోడు పోలీసులు పట్టించుకోవడం లేదని, తర్వాత మీడియా ముఖంగా వస్తే కూడా ఎక్కడ నాకు అందరూ సపోర్ట్ చేయలేదన్నటువంటి ఒక భావన, అదే రకంగా ఫ్యామిలీ పరంగా అన్ని రకాలుగా కూడా కొంత మానసికంగా బాగా దెబ్బతిన్నటువంటి రవి నిన్న సూసైడ్ చేస్తుందని కూడా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. అందులో ఈ యొక్క అంశంలో ప్రధానంగా ఉషారాణి ఎవరైతే ఉందో ఈ మహిళ ఎస్ఆర్ లో ఏదైతే రైల్వే ఉద్యోగంలో ఉన్నటువంటి రవి ఆ యొక్క డ్యూటీలో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఎస్ఆర్ లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాకుండా ఈయన పేరు అందులో మెన్షన్ చేయాలని, ఏదైతే తన భార్యగా అందులో మెన్షన్ చేయాలని,
కొన్ని ఏదైతే ఇన్సూరెన్స్ వాటిలో అలాగే కోటి రూపాయలు విలువ చేసేటువంటి ఇన్సూరెన్స్లు నా పేరిట వేయాలని, ఆల్రెడీ రవి వేసుకున్నటువంటి ఇన్సూరెన్స్ లో నామినీగా తన పేరు చేర్చాలని కూడా ఆమె ఒత్తిడి చేసినట్టుగా కూడా గతంలో రవి తెలియజేసినటువంటి రవి రాసుకొచ్చిన లేఖలో ఎక్కడ కూడా తనని పెళ్లి చేసుకున్నారనేటువంటి అంశం లేదు. నిజంగా వాళ్ళకి వివాహం అయిందా? ఎందుకు భార్యగా తనని ఆ ఇన్సూరెన్స్ లో పొందుపరచాలని లేకపోతే తన నామినీగా పెట్టాలని ఎందుకు డిమాండ్ చేసింది అమ్మ? మా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోకపోయినప్పటికీ కూడా ఒక శారీరకంగా కలిసి ఉన్నారన్నది ప్రాథమికంగా రవి తమ్ముడు కూడా మనకు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అది రవి కూడా గతంలో తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. నాకు పరిచయం ఉంది అంటే నేను పెళ్లి చేసుకోవాలన్నటువంటి ఉద్దేశం నాకున్నా కూడా ఆమె వ్యవహారాలు చూసిన తర్వాత అతను ఆ నిర్ణయం కూడా ఊహించుకోవడం జరిగింది. అయితే ఆ రవి మరొక పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఆ మహిళ టార్గెట్ డబ్బులు, అతను ఉన్నటువంటి ఉద్యోగంలో ఎస్ఆర్ లో తన ఫ్యామిలీ మెంబర్ గా జాయిన్ కావడం, అతను ఎలాగైనా అతనికి ఉన్నటువంటి ఇన్సూరెన్స్లు కావచ్చు లేకపోతే అతను వేసేటువంటి ఇన్సూరెన్స్ కోటి రూపాయలు ఆ పేరు మీద వేయించుకోవాలన్నది తన టార్గెట్ డబ్బు, విధంగా అతని ఉద్యోగం అర్థం పెట్టుకుని డబ్బు అతని దగ్గర క్యాచ్ చేసుకోవాలంటే ప్రధానంగా ఉషారని లక్ష్యంగా మాత్రం ఈ యొక్క అంశంలో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మనది. రైట్, థ్యాంక్ యూ సురేష్. సో మొత్తంగా ఒక మహిళ తనని ఎంతలా వేధించింది ఏంటి అనేది చాలా స్పష్టంగా ఒక లేఖలో పొందుపరిచి బలమరణానికి పాల్పడ్డాడు రవి. ఉషార్ అనేటువంటి ఆ మహిళ పెళ్లి కాలేదు, సరే ఏదో వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారంటే జీవిస్తున్నారంటే రవి తల బంధువులు కానీ లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నమాట. తనని భార్యగా చేర్చాలని, భార్యగా నామినీగా పెట్టాలని, ఇన్సూరెన్స్లో తర్వాత తన యొక్క ప్రతి దాంట్లో కూడా భార్యగా నామినీగా చేర్చాలని, ప్రతి దాంట్లో తప్పుడు కేసులు పెట్టి డిప్యూటీ సీఎం ఆఫీస్కి, హోంమంత్రి ఆఫీస్కి అన్ని రకాలుగా తప్పుడు ఆధారాలతో తప్పుడు విషయాలతో కంప్లైంట్ రూపంలో పంపించి తను పూర్తిగా వేధించింది. నేను తన వేదనను తట్టుకోలేకపోయినా, ఇబ్బంది పెట్టేది కాబట్టి ఇక జీవితాన్ని తాలిస్తున్నా, ఇక నాకు బ్రతకాలని లేదని చెప్పి తను ఆవేదనకు గురవుతూ ఒక లేఖ రాసుకొచ్చి చనిపోయాడు రవి. సో అన్ని ఆధారాలు పొందుపరిచాడు, ఎక్కడెక్కడ కంప్లైంట్ ఇచ్చింది తన పైన, ఆ ఫేక్ కంప్లైంట్స్ ఏంటి, ఆ ఫోటోలు ఏంటి, ఎలా ఉండేవాళ్ళు ఏంటి, మొత్తంగా డీటెయిల్డ్గా ఒక లేఖలో పొందుపరిచాడు. మరి ఇటువంటి కిలేడిలని ఏం చేయాలి? ఇటువంటి వారిని ఇలా శిక్షించాలి. చట్టాలటువంటి లొసుగులని, చట్టాలటువంటి కొన్ని ఫ్రీడమ్స్ని, మహిళలకు ఉన్నటువంటి కొన్ని అవకాశాలని సద్వినియోగం చేసుకొని మగవారిని ఇంతలా హింసించి టార్చర్ చేస్తున్నటువంటి ఈ మహిళకి ఎటువంటి శిక్ష వేయాలి? ఇప్పుడు ఆల్రెడీ అబ్బాయి చనిపోయాడు, రవి చనిపోయాడు, కానీ ఇప్పుడు ఎటు ఉషారాణిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు పోలీసు అనేది మాత్రం బిగ్గెస్ట్ క్వశ్చన్గా ఉంది. ఏం జరిగిందో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? ఎలా శిక్షించాలో కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసి